ఈ రోజు ఒకరి లవ్ స్టోరీ ఎలా సక్సెస్ స్టోరీ అయిందో చెప్పాలి అనుకుంటున్నాను. ఆ స్టోరీ ఎవరిదో కాదు, నా కజిన్దే. ఇలాంటి సిచ్యువేషన్ కోసమే కదా యూత్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ కొందరికి ఈ లక్ అయితే ఉండదు. సో అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి బాధపడకుండా కొంచెం హ్యాపీగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉండడమే కదా నాకు కూడా కావాల్సింది. అయితే నా కజిన్ అని చెప్పాను కదా, అంటే మాది ఏపీ, అబ్బాయి వాళ్ళది కర్ణాటక. వాళ్ళ సైడ్ వాళ్ళకేమో తెలుగు రాదు, మా సైడ్ వాళ్ళకేమో కన్నడ రాదు. అయినా మా కజిన్ వాళ్ళ పేరెంట్స్ అంటే మా పెదనాన్న వాళ్ళు ఏమి అనకుండా ఈ మ్యారేజ్ కి అయితే ఒప్పుకున్నారు. కొన్ని కాంప్లికేషన్స్ గొడవలు అయితే బాగానే జరిగాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను. ఐ థింక్ ఈ మ్యారేజ్ వల్ల కొన్ని రిలేషన్స్ అయితే బ్రేక్ అయ్యాయి అనుకుంటున్నా. ఎందుకంటే అసలు మాట్లాడట్లేదు. మా పెదనాన్న మా పెద్దమ్మ ఎంత గ్రేట్ అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ కూతురు హ్యాపీనెస్ కోసం రిలేషన్స్ అనేవి బ్రేక్ అయినా కానీ మ్యారేజ్ అయితే జరిపిస్తున్నారు. అయితే నేను అడిగాను మా పెదనాన్ని, ఎందుకు పెదనాన్న లవ్ మ్యారేజ్ చేస్తున్నావు అంటే ఒకటే మాట చెప్పాడు. అబ్బా అనిపించింది. ఆ మాట ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మిస్ అవ్వద్దు.